భారతదేశపు రాజ్యాంగం ఏర్పాటు చేసిన ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సదుపాయాలని కూడా పొందలేని వాళ్ళు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు, వాళ్ళకి మున్సిపల్ వాటర్ లేవు. నాకు తెలిసి మెజారిటీ ప్రజలకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దక్కాల్సిన చౌక ధర సంబంధించినవి కూడా దక్కవు. రెండోది అక్కడ పెద్దగా నాకు తెలిసి ఎడ్యుకేషన్ కూడా అసలు 4-వీలర్ లేదు, ఇంకా ఎడ్యుకేషన్ ఆడికెళ్ళి ఉంటుంది. అంటే వీళ్ళు భారత ప్రజలైనప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ ఫెసిలిటీకి కూడా నోచుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో బతుకుతున్న వ్యక్తులు ఆయుధం పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయము ప్రజలు ఆలోచించాలి. అప్పుడు ఎవరు దుర్మార్గులు, వాళ్ళు చేస్తున్న పోరాటం మంచిదా, వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకమైనదా, వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రజలకు వ్యతిరేకమైనదా, అసలు వాళ్ళ పోరాటం ఎవరి మీద అనే విషయం ఇప్పటికీ కూడా సామాన్యమైనటువంటి జనాలకు అర్థం కానిటువంటి పరిస్థితి. నేను ఒక రాజ్యాంగాన్ని మిగతా సమాజానికి పరిచయం చేస్తున్నటువంటి ఒక కాంట్రిబ్యూటర్గా నేను ఆయుధాలు పట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తాను, నక్సలిజాన్ని వ్యతిరేకించాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు చేయమని అంబేద్కర్ గారు. మెజార్టీ ప్రజలైన మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని యాజ్ పర్ జ్యుడిషియల్ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటం ద్వారా మీరు పోరాటం చేయమని చెప్పినాడు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాన్ని దాటి వాళ్ళు ఆయుధాలు పట్టుకున్న ఇమీడియట్లీ వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని, ప్రజల్ని ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి పోలీసులకు ఆటోమేటిక్గా శత్రువులు అయిపోయారు.